2 లక్షల మంది హిందీ మీడియం స్టూడెంట్స్ లో కేవలం 25-30 మంది మాత్రమే కాగలరు ఐఏఎస్, ఐపీఎస్. మిగిలిన 1,99,970 మంది బ్యాక్ టు జీరో. పడిపోయిందా? దేశం నలుమూలల నుంచి గొర్రెలాగా వచ్చేస్తారు ఇక్కడికి. నేను కూడా అవుతాను ఐపీఎస్. చదువు తప్ప అన్నిట్లో ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వలేరు. నిజమే చెప్తున్నారు. గొర్రెల మందలాగా ట్రైన్లు, బస్సులు ఎక్కి ఇరుక్కుని మరీ ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఏమీ సాధించలేరు వీళ్ళు. వీళ్ళ నాన్న పేదరికంలో ఉంటాడు. అతని కొడుకుని ఖరీదైన స్కూల్లో కూడా చదివించలేడు. కానీ ఒకటి తెలుసా, ఏం జరిగినా వీళ్ళు ఖాళీ చేతులతో రారు. నమ్మకాన్ని తీసుకుని వస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని. భయపెట్టేలా చీకట్టున్నదా, వెనక్కి మాత్రం తగ్గరు. తల దించుకుని ఉండరు. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అప్పుడు చూడు, ఆ పవర్తో ఒకరోజు దేశం మారుతుంది. ఫెయిల్ అయిపోయా. నెక్స్ట్. ఓడిపోయే వాళ్ళతో ఎవరు ఉండరు మిత్రమా. ఏమనుకుంటున్నారు? ఈ పోరాటం నీ ఒక్కడిదే కాదు, మన అందరి పోరాటం ఇది. ఒక్కడు గెలిచినా సరే మనలాంటి వాళ్ళు కోట్ల మంది గెలిచినట్టు అవుతుంది. రీస్టార్ట్. ఐఏఎస్ అవ్వడం పెద్ద విషయం కాదు. అసలు విషయం ఏంటంటే, ఏ కుర్చీలో అయితే మీరు కూర్చుంటారో దాంతో మీ గౌరవం పెరగడం కాదు, మీ మూలంగా ఆ కుర్చీ గౌరవం పెరగాలి. సరే, చదవడం మొదలు పెడదాం.